ఎప్పుడో 30 ఏళ్ల క్రితం డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేస్తున్న పనులు సంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక 13వ డివిజన్లో ఆయన పర్యటించి అక్కడ జరుగుతున్న డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేసిన పనుల పట్ల నిజంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతోందన్న సంతృప్తి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం పనులు చేస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత పాలకుల హయాంలో కలెక్టర్ అప్పటి ఎంపీ వచ్చి చూసి కొబ్బరికాయ కొట్టారే తప్ప పనులు చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 60 లక్షల పనులు ఈ డివిజన్లో చేశామని, పక్కనే ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని 10 లక్షలు పెట్టి బాగు చేశామని, ఇక్కడే ఖాళీ స్థలంలో 36 లక్షలతో G+2 కమ్యూనిటీ హాల్కి టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. గత పాలకులు కమ్యూనిటీ హాల్స్ని సచివాలయాలుగా తీసుకున్నారు, కానీ వాటిని బాగు చేశారా, కొత్తగా ఒకటైనా నిర్మించారా అని ప్రశ్నించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, బొర్రా చిన్ని, అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి, మల్లెల శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమం చాలా అంటే చాలా సంతృప్తి. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు అంటున్న మాట ఒకటే, 30 సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైన్లు ఈ రోజున మీ సహకారంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ఈ కూటమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే 30 సంవత్సరాల కిందట వేసుకున్న డ్రైన్స్ గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు, ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు. అప్పుడున్న ఎంపీ ఒక 4-5 సార్లు వేసాడు, షో వేసాడు ఇక్కడ ర్యాంప్ వాక్. అలాగే మంత్రుల్ని ఎవరో కూడా తీసుకొచ్చేసారు, చాలామందిని వచ్చారు కొబ్బరికాయలు కొట్టడం. కొబ్బరికాయలు కొట్టి 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 రోడ్డు పాడైంది, కానీ పని ప్రారంభించుకోలేకపోయారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే ఈ వార్డులో సుమారు 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. 13వ వార్డులో పక్కనే ఉంటుంది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సుమారు 10 లక్షలు పెట్టి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి సచివాలయం ఎదుర్కొంటే ఒక కార్పొరేషన్ సైట్ ఉంది, దాన్ని కూడా G+1 కమ్యూనిటీ హాల్ కోసం 36 లక్షలతో అతి దగ్గరలో దాన్ని టెండర్ పిలుస్తున్నాం, అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇది మధ్యతరగతి వాళ్ళు నివసించే ప్రాంతం, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనంటే పెద్ద పెద్ద హాల్కి వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా నిర్మించుకున్నాం. వాటిని సచివాలయాలు తీసేసుకున్నారు.